నీకు అసాధ్యమైనది ఏదీనూ ఉండదు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. దేవుని శక్తి మీద ఆధారపడటానికి ఇష్టపడే వాళ్ళకి ఆయన వాగ్దానాలను ఉన్నవి ఉన్నట్లుగా నమ్మి వాటిని తమ జీవితాల్లో నిజం చేసుకోవడం సాధ్యమే. దినదినం నీ భారాన్నంతా ఆయన మీద వేసి శాంతిని పొందగలడం సాధ్యమే. మన మనస్సులోని ఆలోచనలను, అభిప్రాయాలను నిజంగా పరిశుద్ధపరచుకోవడం అన్నది తేలికే. ప్రతి దానిలోనూ దేవుని చిత్తాన్ని చూడడం, దానికి నిట్టూర్పుతో కాక సంగీతాలతో తలవంచటం సాధ్యమే. ప్రతి దినం, ప్రతి గంట, ప్రతి క్షణం క్రీస్తులో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవునితో నడవటం కంటే తక్కువైన అనుభవాన్ని కోరుకోము. మనకిష్టం వచ్చినంతగా దేవుణ్ణి మనం వాడుకోవచ్చు. తన ఖజానా తాళం చెవుల్ని క్రీస్తు మన చేతిలో పెట్టాడు. మనకిష్టం వచ్చినంత తీసుకోమన్నాడు. ఏదైనా బ్యాంకు ఇనపపెట్టి తెరిచి ఒక మనిషిని నీ ఇష్టం వచ్చినంత తీసుకోమంటే అతను ₹1 మాత్రమే తీసుకొని బయటకు వచ్చేస్తే అతడు పేదవాడైనందున ఎవరిది తప్పు? దేవుని ఉచిత వరాలు ఈనాటి క్రైస్తవుల దగ్గర అంత తక్కువగా ఉన్నాయంటే ఎవరిది ఆ తప్పు? మనం తండ్రి వద్ద మనకు సమస్తము సాధ్యమే. అలాంటి దేవుని శక్తిని నీవు పొందుకోవాలని, దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నీ కోసము సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నీవు తీసుకోవడం నీకు సాధ్యమే. నీవు ఈ లోకంలో ప్రతిదీ సాధ్యపరచుకోవాలని ఆయన ఆశిస్తూ నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దైవ దీవెనలు పొందుకో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.